పైసా పైసా కూడబెట్టి తమ పిల్లల అవసరాలకు నెలకు కొంత డబ్బును కిస్తీల రూపంలో కట్టికొన్న ఆస్తి అది. 30 సంవత్సరాలుగా కంటికి రెప్పలా చూసుకుంటూ తమ పిల్లల అవసరాలకు వస్తుందని ధైర్యంగా ఉన్న సామాన్య ప్రజల ఆస్తిని కొందరు రాజకీయ నాయకులు కలిసి కూల్చే కుట్రను చేశారు. విషయం తెలుసుకుని తేరుకునే లోపే రాబందుల్లా వచ్చిన భూ బకాసురులు ఆ భూమిని తమ పేర్లపైకి చేసుకోవడంతో ఏం చేయాలో తెలియక తమ కష్టార్జితం తమ కళ్ల ముందే ఎక్కడ ఎగరేసుకుని పోతారో అన్న ఆందోళన చెందుతున్నారు బాధితులు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రంలో రోజురోజుకు భూ కబ్జాలు పెరిగిపోతున్నాయి. ధరణిలో ఉన్న లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకున్న కబ్జాదారులు 30 సంవత్సరాల క్రితం ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేసిన భూమిని తిరిగి వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఘటన జడ్చర్ల పట్టణంలో వెలుగు చూసింది. కర్నూలుకు చెందిన కొంతమంది వ్యాపారస్తులు గతంలో పట్టణ శివార్లోనే సర్వే నెంబర్ 41, 42, 43లో దాదాపు 14 ఎకరాల స్థలాన్ని కొని వెంకటాద్రి ట్రేడర్స్ పేరున వెంచర్ వేసి స్కీమ్ పద్ధతిలో అమ్మకాలు చేశారు. దీనిలో దాదాపు 1000 పైచిలుకు ప్లాట్లు 25 సంవత్సరాల క్రితం ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేశారు. కాలానుగుణంగా భూమికి విలువ పెరగడంతో స్థానికంగా ఉన్న కొంతమంది అధికార పార్టీ నాయకులు జడ్చర్ల రెవెన్యూ శాఖ వారు కుమ్మక్కై ఆ భూమిని వ్యవసాయ భూమిగా మార్చి రిజిస్ట్రేషన్ చేయించుకుని రాత్రికి రాత్రే 2 ఎకరాల భూమిలో ఉన్న చెట్లను తొలగించి తిరిగి వెంచర్గా మార్చే ప్రయత్నం చేశారు. దీంతో వెంకటాద్రి వెంచర్లో ప్లాట్లు కొన్న లబ్ధిదారులు ఒక్కసారిగా ఆందోళన చేపట్టారు. ఈ పూర్తి సంఘటనలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు రెవెన్యూ శాఖ వారు కలిసి ఇటువంటి పనులు చేస్తున్నారని, దానికి తోడుగా రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకుతూ వారికి నచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారుల పాత్ర ఉందని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ రద్దు చేసి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. సార్, జడ్చర్ల మండలం మాచారం శివారులోని వెంకటాద్రి సి బ్లాక్ సర్వే నెంబర్ 41, 42, 43 ఇది దాదాపు 30-35 సంవత్సరాల క్రితం రాజా ప్రతాప్ అనే వ్యక్తి ఎవరైతే కర్నూలు సుబ్రహ్మణ్యం అనే ఒక రియల్టర్ దగ్గర మేనేజర్గా పనిచేస్తున్నానో అతను సుబ్రహ్మణ్యము జీపీఏ చేసిన డాక్యుమెంట్ ద్వారా అతను 1000 ప్లాట్లు చేసి 1000 ప్లాట్లు ప్రజలకు అమ్మేసిన తర్వాత అది చేతులు మారుతూ ఇప్పుడు ఉన్న వాళ్ళు ప్రస్తుతం ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఈ వెంకటాద్రి సి బ్లాక్ 41, 42, 43 ఏదైతే ఉందో అది 14 ఎకరాలు వ్యవసాయ భూమి అని చెప్పి జడ్చర్ల టీఆర్ఎస్ నాయకులు, అధికార పార్టీ నాయకులు 10 మంది ఆ భూమిని ఆక్రమించుకొని మెల్లగా వాళ్ళు 2 రాళ్ళు తీసుకొని చెట్లు విత్తున్నారు, అంతా విత్తున్నారు. ఇప్పుడు 5 ఎకరాల వరకు వాళ్ళు స్టాప్ చేసిండ్రు. వాళ్ళు మీ ప్లాట్లు లేవు, మీరు వెళ్ళి పోని అట్లా అని వాళ్ళు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. దీనికి చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. జనరల్గా వీళ్ళు తహసీల్దార్ కూడా ఆ రకంగా చేయొద్దు. ఏమన్నా చిన్న లిటిగేషన్స్ 10 గుంటలు వచ్చేదానికి ఆ తిరకాసు ఈ తిరకాసు పెడతా ఉంటారు. రియల్ గా కూడా ఆడ ప్లాట్లు ఉన్నాయి. వెంచర్ ఉన్నది, గత 14 ఎకరాల వెంచర్ అది. ఆ ప్లాట్లు ఉన్న వెంచర్ ను ఈయన తహసీల్దార్ గారు ఎలా రిజిస్ట్రేషన్ చేశారని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా రిజిస్ట్రేషన్ చేసినట్టయితే కింద ఆ తహసీల్దార్ గారిని ఎంబడే సస్పెండ్ చేయాలి అండ్ అతని మీద క్రిమినల్ కేసు వేయాలండి. సార్, జడ్చర్ల మండలం మాచారం శివారులోని వెంకటాద్రి సి